ఒక్క నిమిషం మాట్లాడొచ్చేస్తాను. నేను నిన్ను వెళ్ళను. వచ్చేస్తాను. ఖచ్చితంగా వచ్చేస్తాను. వస్తాను శైలు. నువ్వు ఏడవకు. తప్పకుండా తిరిగి వస్తాను. వస్తాను. శైలు, గుర్తుంచుకో, ఖచ్చితంగా వస్తాను. సూపర్. ప్లాన్ చేసినట్టుగానే మధురైని జైలు నుంచి తప్పించాము. ఎందుకో ఆ రోజు శైలుకు పెళ్ళి, శైలు మైకిల్ కోసం ఎదురు చూస్తుంది. రేయ్, మీ ఇద్దరు దిగండి రా. తాళి కట్టక ముందే శైలు తీసుకురావాలి. మధురా రా. ఏ సోము, అన్ని సిద్ధం చెయ్యి. మధుర ఎందుకు టైం అయిపోతుందిరా. రేయ్, తాళి కట్టే వేళ అవుతుందిరా, వెళ్ళండి రా. రేయ్, అలా తలుపుతున్నావేంట్రా పిచ్చ కింద? రా. నాతో పాటు వచ్చి తనేం చేస్తుందిరా? తనకి ఒట్టేసి కూడా చంపేశాను కదరా. మన జీవితాలు ఎలాగో మారవురా. కనీసం తన జీవితమైనా మారని. కత్తె చేత పట్టిన వాడికి ఓటమి తప్పదంటారు కదా. ఇప్పుడు అలాగే నాకు ఈ ప్రేమలో ఓటమి ఎదురైందనుకుంటాను. రేయ్, ఇందుకేనా నేను ఇంత కష్టపడి బయటికి తీసుకొచ్చింది? నువ్వు శైలు సంతోషంగా ఉండాలనే కదరా. ప్రేమించిన అమ్మాయితో జీవించడం మాత్రమే ప్రేమ కాదురా. ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండటమే నిజమైన ప్రేమంటే. తను బాగుండాలిరా. తనెప్పుడూ అడిగేది, నీ వల్ల ఒక్కళ్ళైనా బతికారా అని. ఇప్పుడు నా వల్ల తనని బతకని, సంతోషంగా బతకని, నిశ్చింతగా బతకని. అమ్మాయిల విషయంలో అందరూ నిన్ను తప్పుగానే అర్థం చేసుకున్నారా, కానీ నీ మంచి మనసుని గురించి ఎవరూ అర్థం చేసుకోలేదురా. అది తెలియకుండానే ఉండనే సూపర్ బండి తీరా. రే మధురే, వద్దురా. మంచోడు కూడా చెడ్డగా అర్థం నా మాట వినరా. రేయ్, ఎందుకు ఇప్పుడు శైలుని వదిలి వస్తున్నాడో, ఎక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్తున్నాడు, అదే సరిపోతని అక్కడి నుంచి దుబాయ్ అని వేరే అంటున్నాడు. చూస్తూ ఉంటే మా చేత ఒంటెలతో కాపురం చేయించేలా ఉన్నాడు. అసలు మా జాతకమే బాగోలేదు అనుకుంటాను. మధురై, చాలా బాధగా ఉందిరా. నిజం చెప్పు, ఎందుకని శైలిని వదిలొచ్చావు? ఎందుకంటే తనని చూస్తే జాలేసిందిరా. ఎంతో మంది ప్రాణాలు తీశాను, కానీ ఈరోజు తనకొక మంచి జీవితాన్ని ఇచ్చాను. పర్వాలేదురా, తను బాగుండాలి, బాగుంటుంది. ఇక నుంచి నేను మధురై మైకేల్ని కాదు. ఎప్పుడైతే ఆ మధురై వదిలి బయటకు వచ్చానో నేను ఉత్త మైకేల్ని. మైకేల్ మాత్రమే.